శాంతి. ఈరోజు 22/11/25 నవంబర్ 22వ తేదీ. బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, ఇప్పుడు దైవీ వంశ స్థాపన జరుగుతోంది. ఎప్పుడైతే నిర్వికారి ప్రపంచం ఉంటుందో అప్పుడు మిగిలిన వారంతా వినాశనమైపోతారు అన్న శుభ సందేశాన్ని అందరికీ వినిపించండి. ఇప్పుడు దైవీ వంశ స్థాపన జరుగుతోంది. ఎప్పుడైతే నిర్వికారి ప్రపంచం ఉంటుందో అప్పుడు మిగిలిన వారంతా వినాశనమైపోతారు అన్న శుభ సందేశాన్ని అందరికీ వినిపించండి. ఈరోజు ప్రశ్న: రావణుని శాపం ఎప్పుడు లభిస్తుంది? శ్రాపితులుగా అయ్యేందుకు గుర్తులు ఏంటి? ఎప్పుడు లభిస్తుంది రావణుని శాపము? జవాబు: మీరు దేహాభిమానులుగా అయినప్పుడు రావణుని శాపం లభిస్తుంది. శ్రాపిత ఆత్మలు దివాలా కోరులుగా, వికారులుగా అయిపోతారు, క్రిందకు దిగుతూ ఉంటారు. ఇప్పుడు బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు దేహీ అభిమానులుగా అవ్వాలి. మీ దృష్టి వృత్తిని పావనంగా చేసుకోవాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు 84 జన్మల కథను వినిపిస్తారు. అందరూ 84 జన్మలు తీసుకోరు కదా అని కూడా భావిస్తారు. మీరే మొట్టమొదట సత్యుగ ఆదిలో పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారు. భారతదేశంలో మొదట పూజ్య దేవీ దేవత ధర్మపు రాజ్యమే ఉండేది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. మరి తప్పకుండా వారి వంశం కూడా ఉంటుంది కదా. రాజ్యవంశపు మిత్ర సంబంధికులు కూడా ఉంటారు, అలాగే ప్రజలు కూడా ఉంటారు. ఇది ఒక కథ వంటిది. 5000 సంవత్సరాల క్రితం కూడా వీరి రాజ్యం ఉండేది అన్నది స్మృతిలోకి తెచ్చుకుంటారు. భారతదేశంలో ఆది సనాతన దేవి దేవత ధర్మపు రాజ్యం ఉండేది. ఈ విషయాన్ని అనంతమైన తండ్రి కూర్చుని వివరిస్తారు. వారినే జ్ఞానసాగరుడు అని అంటారు. ఏ జ్ఞానసాగరుడు? అందరి లోపల ఏముందో, అందరి కర్మ వికర్మలు గూర్చి వారికి తెలుసు అని మనుషులు భావిస్తారు. కానీ ప్రతి ఒక్క ఆత్మకు తన పాత్ర లభించి ఉంది. ఆత్మలందరూ తమ పరంధామంలో ఉంటారు. వారిలో మొత్తం పాత్రంతా నిండి ఉంది అని ఇప్పుడు తండ్రి వివరిస్తారు. మేం వెళ్ళి కర్మక్షేత్రంలో మా పాత్రను అభినయిస్తామని రెడీగా కూర్చున్నారు. ఆత్మలైన మనం అన్నీ చేస్తాము అని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇది పుల్లగా ఉంది, ఇది ఉప్పగా ఉంది అని ఆత్మయే అంటుంది. ఇప్పుడు మేము వికారులుగా, పాత ఆత్మలుగా ఉన్నాము అని ఆత్మయే భావిస్తుంది. అసురీ స్వభావం ఉంది. ఆత్మయే ఇక్కడ కర్మక్షేత్రంలో శరీరాన్ని తీసుకుని పాత్రనంతా అభినయిస్తుంది. కావున ఈ నిశ్చయం ఏర్పరచుకోవాలి కదా. ఆత్మ అయిన మనమే అన్నీ చేస్తాము. ఇప్పుడు తండ్రిని కలుసుకున్నాము, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత కలుసుకుంటాము. పూజ్యులు మరియు పూజారులుగా, పావనులుగా మరియు పతితులుగా అవుతూ వచ్చాము అని కూడా భావిస్తారు. పూజ్యులుగా ఉన్నప్పుడు పతితులు ఎవరు ఉండజాలరు. పూజారులుగా ఉన్నప్పుడు పావనులుగా ఎవరు అవ్వలేరు. సత్యుగంలో పావనులైన పూజ్యులే ఉండేవారు. ద్వాపర యుగంలో రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు అందరూ పతితులుగా, పూజారులుగా అవుతారు. శంకరాచార్యుడు కూడా నా పూజారే అని శివబాబా అంటారు. నన్ను పూజిస్తారు కదా. శివుని చిత్రం కొందరి వద్ద వజ్రంతో తయారు చేయబడ్డది, కొందరి వద్ద బంగారంది, కొందరి వద్ద వెండిది ఉంటుంది. ఎవరైతే పూజ చేస్తారో ఆ పూజారిని పూజ్యులు అని అయితే అనలేరు. మొత్తం ప్రపంచంలో ఈ సమయంలో పూజ్యులు ఒక్కరు కూడా ఉండజాలరు. పవిత్రులే పూజ్యులుగా ఉంటారు, మళ్ళీ అపవిత్రులుగా అవుతారు. కొత్త ప్రపంచంలో పవిత్రులు ఉంటారు, పవిత్రులే పూజింపబడతారు. కుమారి పవిత్రంగా ఉన్నప్పుడు పూజార్హురాలుగా ఉంటుంది. అపవిత్రంగా అయినప్పుడు అందరి ముందు తల వంచవలసి వస్తుంది. పూజా సామాగ్రులు ఎన్ని ఉన్నాయి? ఎక్కడైనా ప్రదర్శని, మ్యూజియం మొదలైనవి తెరిచినప్పుడు పైన త్రిమూర్తి శివుని చిత్రం తప్పకుండా ఉండాలి. దీని క్రింద లక్ష్యమైన ఈ లక్ష్మీనారాయణల చిత్రం ఉండాలి. మేము ఈ పూజ్య దేవి దేవత ధర్మ స్థాపనను చేస్తున్నాము. అక్కడ మళ్ళీ ఇంకే ధర్మము ఉండదు. మళ్ళీ అర్థం చేయించవచ్చు. ప్రదర్శనలో భాషణ మొదలైనవి చేయలేరు. అందులో అర్థం చేయించేందుకు వేరే ఏర్పాటు ఉండాలి.
మేము భారతవాసులకు ఈ శుభవార్తను వినిపిస్తాము. ఇదే ముఖ్యమైన విషయం అని చెప్పాలి. మేము ఈ రాజ్య స్థాపనను చేస్తున్నాము. ఇది దైవీ వంశంగా ఉండేది, ఇప్పుడు లేదు. మళ్ళీ దీని స్థాపన జరుగుతుంది. మిగిలినవన్నీ వినాశనమైపోతాయి. సత్యుగంలో ఈ ఒక్క ధర్మం ఉన్నప్పుడు అనేక ధర్మాలు లేవు. ఇప్పుడు అనేక ధర్మాలు కలిసి ఒకటైపోవడం అనేది జరగజాలదు. వారు ఒకరి వెనుక ఒకరు వస్తారు మరియు వృద్ధి నొందుతూ ఉంటారు. మొదటి ఆది సనాతన దేవీదేవతా ధర్మం ప్రాయలోపమైపోయింది. స్వయాన్ని దేవీదేవతా ధర్మానికి చెందిన వారిగా భావించేవారు ఇంకెవ్వరూ లేరు. దానిని వికారీ ప్రపంచము అని అంటారు. మేము శివబాబా నిర్వికారీ ప్రపంచ స్థాపనను చేస్తున్నారు అన్న ఈ శుభ సందేశాన్ని వినిపిస్తాము. మనం తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బ్రహ్మకుమారి కుమారులం కదా. మొట్టమొదట మనం సోదరులము, ఆ తర్వాత రచన జరుగుతుంది. కావున తప్పకుండా సోదరి సోదరులుగా అవుతారు. బాబా మేము మీ పిల్లలము అని అందరూ అంటారు. కావున సోదరి సోదరుల మధ్య అశుద్ధ దృష్టి ఉండజాలదు. మనం అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వాలి. అప్పుడే పవిత్ర విశ్వానికి అధిపతులుగా అవ్వగలుగుతాము. గతి సద్గతి దాత ఒక్క తండ్రియే. పాత ప్రపంచం మారి తప్పకుండా స్థాపన జరగనుంది. అది భగవంతుడే చేస్తారు. వారు ఏ విధంగా కొత్త ప్రపంచాన్ని రచిస్తారో ఇప్పుడు మీకు తెలుసు. పాత ప్రపంచం కూడా ఉంది. ఇది వినాశనమేమీ అవ్వలేదు. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది అని చిత్రాలలో కూడా ఉంది. ఇది ఇతడి అనేక జన్మల అంతిమ జన్మ. బ్రహ్మకు జంట లేదు. బ్రహ్మ దత్తత తీసుకుంటారు. అర్థం చేయించేందుకు చాలా యుక్తి కావాలి. శివబాబా బ్రహ్మలోకి ప్రవేశించి మనల్ని తమ వారిగా చేస్తారు. శరీరంలోకి ప్రవేశిస్తేనే వారు హే ఆత్మ మీరు నా పిల్లలు అని అంటారు. ఆత్మలు ఉండనే ఉన్నారు. బ్రహ్మ ద్వారా సృష్టి రచించినప్పుడు వారు తప్పకుండా బ్రహ్మకుమారి కుమారులుగా అవుతారు కదా. అప్పుడు వారు సోదరి సోదరులైపోతారు. ఇతర దైహిక దృష్టులు తొలగిపోతాయి. మనం శివబాబా నుండి పావనులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటాము. రావణు నుండి మనకు శాపం లభిస్తుంది. ఇప్పుడు మనం దేహీ అభిమానులుగా అవుతాము. కావున తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. దేహాభిమానులుగా అవ్వడం ద్వారా రావణుని శాపం లభిస్తుంది. శాపం లభించటంతో కిందకు దిగుతూ వస్తారు. ఇప్పుడు భారతదేశం శాపితమై ఉంది కదా. భారతదేశాన్ని ఇంత దివాలా కోరుగా వికారిగా ఎవరు తయారు చేశారు? ఎవరో ఒకరి శాపమైతే ఉంది కదా. ఇది రావణ రూపీ మాయా శాపము. ప్రతి సంవత్సరము రావణుని తగలబెడతారు. మరి అతడు తప్పకుండా శత్రువే కదా. ధర్మంలోనే శక్తి ఉంటుంది. ఇప్పుడు మనం దేవతా ధర్మానికి చెందిన వారిగా అవుతాము. బాబా కొత్త ధర్మస్థాపనను చేసేందుకు నిమిత్తులుగా ఉన్నారు. ఎంత శక్తివంతమైన ధర్మస్థాపనను చేస్తారు. మనం బాబా నుండి శక్తిని తీసుకుంటాము. మొత్తం విశ్వంపై విజయాన్ని పొందుతాము. స్మృతి యాత్ర ద్వారానే శక్తి లభిస్తుంది. మరియు ఇంకొకటి ఏమవుతుంది? శక్తి లభిస్తుంది, వికర్మలు వినాశనం అవుతాయి. కావున ఈ విషయాన్ని కూడా వ్రాయాలి. మేము శుభ సందేశాన్ని వినిపిస్తాము. ఇప్పుడు ఈ ధర్మ స్థాపన జరుగుతోంది. దీనినే హెవెన్, స్వర్గము అని అంటారు. ఈ విధంగా పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాసేయండి. అన్నింటికన్నా ముఖ్యమైనది ఇదే అని బాబా సలహా ఇస్తారు. ఇప్పుడు ఆది సనాతన దేవీదేవత ధర్మ స్థాపన జరుగుతోంది. ప్రజాపిత బ్రహ్మ కూడా కూర్చున్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులైన మనం శ్రీమతంపై ఈ కార్యాన్ని చేస్తున్నాము. ఇది బ్రహ్మ మతం కాదు. శ్రీమతం పరంపిత పరమాత్మ అయిన శివునిది. వారందరికీ తండ్రి ఏకధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనాన్ని చేస్తారు. రాజయోగాన్ని నేర్చుకుని ఈ విధంగా అవుతారు. మేము కూడా ఇలా అవుతున్నాము. మేము అనంతమైన సన్యాసం చేశాము. ఎందుకంటే ఈ పాత ప్రపంచం భస్మమైపోనున్నదని మాకు తెలుసు. ఏ విధంగా హద్దులోని తండ్రి కొత్త ఇంటిని నిర్మించినప్పుడు పాత ఇంటి నుండి మమకారం తొలగిపోతుందో అలాగే ఇప్పుడు ఇక ఈ పాత ప్రపంచం అంతమైపోనున్నది.
ఇప్పుడు మీ కొరకు కొత్త ప్రపంచం స్థాపనను చేస్తున్నాను అని బాబా అంటారు. మీరు కొత్త ప్రపంచం కొరకే చదువుతున్నారు. అనేక ధర్మాల వినాశనము, ఏకధర్మ స్థాపన సంగమ యుగంలోనే జరుగుతుంది. యుద్ధం జరుగుతుంది, ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. సత్యుగంలో వీరి రాజ్యం ఉన్నప్పుడు ఇంకే ధర్మము ఉండేది కాదు. మిగిలినవన్నీ ఎక్కడుండేవి? ఈ జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. ఈ జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుంటూ ఇక వేరే పనులు చేయరు అని కాదు, అన్ని ఆలోచనలు ఉంటాయి. ఉత్తరాలు వ్రాయడము, చదవటము, ఇళ్ళ గురించి ఆలోచించడం చేస్తూ కూడా, ఇవన్నీ చేస్తూ కూడా గృహస్థంలో మీరందరూ ఉంటూ కూడా బాబాను తప్పకుండా స్మృతి చేస్తూ ఉంటాను. బాబాను స్మృతి చేయకపోతే వికర్మలు ఎలా వినాశనం అవుతాయి? ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది. మీరు అర్ధకల్పం కొరకు పూజ్యులుగా అవుతున్నారు. అర్ధకల్పం పూజారులుగా, తమో ప్రధానులుగా ఉంటారు. మళ్ళీ అర్ధకల్పం పూజ్యులుగా, సతో ప్రధానులుగా ఉంటారు. ఆత్మ పరంపిత పరమాత్మతో యోగం జోడించటం ద్వారానే పారసంగా అవుతుంది. స్మృతి చేస్తూ స్మృతి చేస్తూ ఇనుప యుగం నుండి స్వర్ణ యుగంలోకి వెళ్ళిపోతుంది. పతిత పావనుడు అని ఒక్కరినే అంటారు. ముందు ముందు మీ ప్రభావం వెలువడుతుంది. ఇదైతే అన్ని ధర్మాల కొరకు పతిత పావనుడిని నేనొక్కడినేనని బాబా అంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు. మిగిలిన లెక్కాచారాలన్నీ తీర్చుకొని వెళ్ళిపోతారు. ఏదైనా అర్థం కాకపోతే మీరు అడగవచ్చు. సత్యుగంలో చాలా కొద్ది మందే ఉంటారు. ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. తప్పకుండా లెక్కాచారాలను తీర్చుకొని ఆ తర్వాత ఇంతకుముందు ఎలా ఉండేవారో అలా అవుతారు. విస్తారంలోకి వెళ్ళవలసిన అవసరం ఏముంది? ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలను అభినయిస్తారని మీకు తెలుసు. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. ఎందుకంటే వీరు ఎవ్వరూ సత్యుగంలో ఉండేవారు కాదు. ఏకధర్మ స్థాపన, అనేక ధర్మాల వినాశనం చేసేందుకే తండ్రి వస్తారు. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. మళ్ళీ సత్యుగం తప్పకుండా వస్తుంది. చక్రం తప్పకుండా తిరుగుతుంది. ఎక్కువ ఆలోచనల్లోకి వెళ్ళకూడదు. ముఖ్యమైన విషయం, మీరు సతోప్రధానంగా అయితే ఉన్నత పదవిని పొందుతారు. కుమారులైతే ఇందులో నిమగ్నమైపోవాలి. కుమారీల సంపాదనను తల్లిదండ్రులు తినరు. కానీ ఈ రోజుల్లో ధనదాహం ఎక్కువైపోయింది. కావున కుమారీలు కూడా సంపాదించవలసి వస్తుంది. ఇప్పుడు పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవ్వాలి అని మీరు భావిస్తారు. మనం రాజయోగులము. తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు మీరు పాండవ సైన్యానికి చెందిన వారిగా అయ్యారు. మీ సేవను చేసుకుంటూ కూడా మేము వెళ్ళి అందరికీ దారిని చూపాలి అన్న ఆలోచన చెయ్యాలి. ఎంత చేసుకుంటే అంత ఉన్నత పదవిని పొందుతారు. ఈ పరిస్థితిలో నేను మరణిస్తే నాకు ఏ పదవి లభిస్తుంది అని బాబాను అడగవచ్చు. బాబా వెంటనే చెప్పేస్తారు. ఏమని చెప్తారు? మీరు సేవ చేయడం లేదు, కావున సాధారణమైన ఇంట్లో జన్మ తీసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ జ్ఞానం తీసుకోవడం కష్టము. ఎందుకంటే చిన్న పిల్లవాడు అంత జ్ఞానాన్ని అర్థం చేసుకోలేడు అని బాబా చెప్తారు. 2-3 సంవత్సరాల పిల్లలు ఏం చదవగలరు? మీలో కొందరు క్షత్రియ కులంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. చివర్లో ద్వికిరీటధారులుగా అవుతారు. స్వర్గ ఫలమైన సుఖాన్ని పొందలేరు. ఎవరైతే పూర్తిగా సేవ చేస్తారో, చదువుతారో వారే పూర్తి సుఖాన్ని నంబర్ వారీగా పురుషార్థానుసారంగా పొందుతారు. ఇదే చింతన ఉంచాలి. ఇప్పుడు అవ్వకపోతే కల్పకల్పం కూడా అవ్వరు. ప్రతి ఒక్కరూ తమను తాము ఎన్ని మార్కులతో పాస్ అవ్వగలరో తెలుసుకోవాలి. అందరూ తెలుసుకుంటారు. ఆ తర్వాత ఇక ఎవరి రాత ఎలా ఉంటే అలా. లోపల దుఃఖమైతే ఉంటుంది కదా. ఉన్నట్లుండి మాకేమైపోయింది అని భావిస్తారు. మనుషులు అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు కూడా. కావున బాబా సోమరులుగా అవ్వకండి అని అంటారు. పురుషార్థం చేసి పతితుల నుండి పావనులుగా అవుతూ ఉండండి. దారి చూపుతూ ఉండండి. మిత్ర సంబంధికులు మొదలైన వారిపై దయ కలగాలి. వారు వికారాలు లేకుండా అశుద్ధమైనవి తినకుండా ఉండలేరు అని గమనించినా కానీ అర్థం చేయిస్తూ ఉండాలి. అయినా
ఒప్పుకోకపోతే మన కులానికి చెందినవారు కాదని భావించవచ్చు. బాగా ప్రయత్నించి పుట్టినింటి మరియు మెట్టినింటి కళ్యాణాన్ని చేయాలి. వీరైతే మాతో మాట్లాడని కూడా మాట్లాడడం లేదు, మొహం తిప్పేసుకున్నారు అని కూడా ఇతరులు భావించకూడదు. అందరితో తోడు నిర్వర్తిస్తూ ఉండాలి. అందరితో తోడు నిర్వర్తిస్తూ ఉండాలి. గృహస్థంలో ఉన్నప్పుడు మనం వారి కళ్యాణం కూడా చేయాలి. చాలా దయార్థ హృదయులుగా అవ్వాలి. మనం సుఖం వైపుకు వెళ్తాము కావున ఇతరులకు కూడా దారిని చూపించాలి. మీరు అంధులకు చేతికర్ర కదా, నీవే అంధులకు చేతికర్రవు అని కూడా గానం చేస్తారు. కళ్ళైతే అందరికీ ఉన్నాయి, అయినా వారిని అలా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే జ్ఞానం అనే మూడవ నేత్రం లేదు. శాంతి సుఖాల దారిని తెలియచేసేవారు ఒక్క తండ్రియే. ఈ విషయం పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడుంది. ఇంతకుముందు అలా భావించేవారు కాదు. భక్తి మార్గంలో ఎన్నో మంత్రాలను జపిస్తారు. రామరామ అంటూ చేపలకు చీమలకు తినిపిస్తూ ఉంటారు. రామ జపాన్ని దానం చేస్తున్నాము అని అంటూ వాటికి తినిపిస్తారు. ఇప్పుడు జ్ఞాన మార్గంలో అవేవి చేయవలసిన అవసరం లేదు. పక్షులైతే లెక్కలేనన్ని మరణిస్తూ ఉంటాయి. ఒక్క తుఫాన్ వస్తే ఎన్నో చచ్చిపోతాయి. ప్రకృతి వైపరీత్యాలైతే ఇప్పుడు ఎంతో జోరుగా వస్తాయి. ఈ రిహార్సల్స్ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ వినాశనం అవ్వవలసిందే. ఇప్పుడు మేము స్వర్గంలోకి వెళ్తాము అని మనసులో అనిపిస్తుంది. అక్కడ మన ఫస్ట్ క్లాస్ అయిన మహళ్లను కల్పపూర్వం వలె నిర్మిస్తాము. కల్పపూర్వం ఎక్కడైతే నిర్మించామో అక్కడే మళ్ళీ నిర్మిస్తాము. ఆ సమయంలో అది బుద్ధిలోకి వచ్చేస్తుంది. దాన్ని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి? దానికన్నా ఇప్పుడు బాబా స్మృతిలో ఉండాలి. స్మృతి యాత్రను మర్చిపోకూడదు. కల్పపూర్వం వలె మెహళ్ళు తయారవుతాయి. ఇప్పటి స్మృతి యాత్ర ఏదైతే ఉందో అందులోనే నిమగ్నం అవ్వాలి. మాకు తండ్రి, శిక్షకుడు, సద్గురువు లభించారు అని ఎంతో సంతోషంలో కూడా ఉండాలి. ఆ సంతోషంలో ఒళ్ళు పులకరించిపోవాలి. అమరపురికి అధిపతులుగా అయ్యేందుకే మనం వచ్చాము అని మీకు తెలుసు. ఆ సంతోషం స్థాయిగా ఉండాలి, అంటే కాన్స్టెంట్గా ఉండాలి. ఇక్కడ అలా ఉన్నప్పుడే మళ్ళీ 21 జన్మలో అది స్థిరం అయిపోతుంది. అనేకులచే స్మృతి చేయిస్తూ ఉంటే మీ స్మృతి కూడా పెరుగుతుంది. అది మళ్ళీ అలవాటైపోతుంది. ఈ అపవిత్రత ప్రపంచానికి ఇప్పుడు మంటలు అంటుకొని ఉన్నాయి అని మీకు తెలుసు. ఈ మొత్తం ప్రపంచమంతా అంతమైపోతుంది అన్న ఆలోచన బ్రాహ్మణులైన మీకే ఉంది. సత్యుగంలో ఇవి ఏవీ తెలియవు. ఇప్పుడు ఇది అంతిమము. మీరు స్మృతి కొరకే పురుషార్థం చేస్తున్నారు. అచ్చా, మీఠే మీఠే सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, పతితుల నుండి పావనులుగా అయ్యే పురుషార్థంలో బద్ధకం ఉండకూడదు. ఎవరైనా మిత్ర సంబంధికులు మొదలైన వారు ఉంటే వారిపై దయ చూపించి అర్థం చేయించాలి, కానీ వదిలివేయకూడదు. రెండవ పాయింట్, వీరైతే మొహం తిప్పేసుకున్నారు అని ఇతరులు భావించే విధంగా అటువంటి నడవడిక ఉండకూడదు. బాబా అన్నారు కదా, తోడు నిభానా హే, వారితో తోడుని నిర్వర్తించాలి. అంతేకాని వీళ్ళు మొహం తిప్పేసుకున్నారు, మన నుండి దూరం అయిపోయారు అని మిత్ర సంబంధికులు భావించే విధంగా మన నడవడిక ఉండకూడదు. దయార్థ హృదయులుగా అయి అందరి కళ్యాణాన్ని చేయాలి. మిగిలిన ఆలోచనలన్నింటినీ వదిలి ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఈరోజు వరదానము, రమ్తా యోగి భవ. సత్యత, స్వచ్ఛత మరియు నిర్భయత యొక్క ఆధారంపై ప్రత్యక్షత చేసే రమతా యోగి భవ. సత్యత, స్వచ్ఛత మరియు నిర్భయత యొక్క ఆధారంపై ప్రత్యక్షత చేసే రమతా యోగి భవ. పరమాత్మ ప్రత్యక్షతకు ఆధారము సత్యత మరియు సత్యతకు ఆధారము స్వచ్ఛత లేక నిర్భయత. పరమాత్మ ప్రత్యక్షతకు ఆధారం సత్యత, సత్యతకు ఆధారము స్వచ్ఛత లేక నిర్భయత.
ఏ విధమైన అస్వచ్ఛత అనగా సత్యత మరియు శుభ్రత యొక్క లోటు ఉన్నట్లయితే, లేక తమ తమోగుణ సంస్కారాలపై విజయులుగా అవ్వటంలో, సంస్కారాలను కలుపుకోవడంలో, లేక విశ్వసేవా క్షేత్రంలో తమ సిద్ధాంతాలను నిరూపించడంలో భయం ఉన్నట్లయితే ప్రత్యక్షత జరగజాలదు. కావున సత్యతను మరియు నిర్భయతను ధారణ చేసి ఒకే ధునిలో నిమగ్నమై ఉండి రమతాయోగి సహజ రాజయోగులుగా అయినట్లయితే సహజంగానే అంతిమ ప్రత్యక్షత జరుగుతుంది. స్లోగన్: బేహద్ దృష్టి వృత్తియే ఐక్యతకు ఆధారము, కావున హద్దులలోకి రాకండి. బేహద్ దృష్టి వృత్తియే ఐక్యతకు ఆధారము, కావున హద్దులలోకి రాకండి. ఈరోజు అవ్యక్త ప్రేరణ: అశరీర స్థితి లేక విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. అశరీరులుగా అవ్వటం వైర్లెస్ సెట్ వంటిది. వాయిస్లెస్గా అవ్వటమే వైర్లెస్ సెట్ యొక్క సెట్టింగ్. వాయిస్లెస్ అని అంటే నిర్వికారిగా కావటము. వాయిసెస్ అంటే వికారాలు, వాయిస్లెస్ అంటే వికారరహితంగా ఉండటమే ఈ వైర్లెస్ సెట్ యొక్క సెట్టింగ్. అంశంలో అంశమాత్రపు వికారం ఉన్నా కానీ వైర్లెస్ సెట్ను పాడు చేసేస్తుంది. కొంచెం కూడా వికారాల అంశం అనేది ఉండకూడదు అంటున్నారు. కనుక ఇప్పుడు కర్మ బంధనుల నుండి కర్మయోగులుగా అవ్వండి. అనేక బంధనాల నుండి ముక్తులై ఒక్క బాబా సంబంధంలో ఉన్నట్లుగా భావించుకున్నట్లయితే ఎవరెడులుగా ఉంటారు. లోపల ఎటువంటి వికారం కూడా దాగి లేదు కదా అన్నదాన్ని పరిశీలించుకోండి. కాబట్టి వికారరహితంగా అవ్వటమే వైర్లెస్ సెట్ని మనం ఉపయోగించటం. కాబట్టి ఇదే స్థితిలో ఉంటూ అనేక బంధనాల నుండి ముక్తులై ఒక్క బాబా సంబంధంలో ఉండే ఇటువంటి అభ్యాసాన్ని ఈరోజంతా చేస్తూ ఉందాము. అచ్చా. ఓం శాంతి.